వెల్కమ్ టు టెక్ షార్ట్కట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు ఈ వీడియోలో సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రోగ్రామ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలనే దాని గురించి చిన్న వీడియో చేశాను. ఈ వీడియోలో ఏంటంటే W3 స్కూల్స్ అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ w3schools.com వెబ్సైట్లో ఏంటంటే మనకి కావాల్సిన ప్రోగ్రామింగ్ స్కిల్స్కి లెర్నర్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం బేసిక్స్ నుంచి కూడా ఈ వెబ్సైట్లోని చాలా ఎగ్జాంపుల్స్తోని సింటాక్స్ ఎగ్జాంపుల్స్తో మనకి చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది డెవలప్ చేశారు. దీంట్లో ఒక్క పైథానే కాదు, ఎస్క్యూఎల్ ఉంది, జావా స్క్రిప్ట్స్ ఉంది, అలాగే జావా, హెచ్టిపి, అలాగే చాలా ఉన్నాయి, సి++, అలాగే రకరకాల సాఫ్ట్వేర్ మై ఎస్క్యూఎల్ ఒకటి, అంటే మనకు కొన్ని తెలిసినమాట, అలాగే ఎక్సెల్ ఉంది. చాలా వరకు కూడా ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ అని నేను చెప్పగలను, w3schools.com. సో దీంట్లో ఏంటి సార్ స్పెషల్ అని మీరు అందరూ అనుకోవచ్చు. ఏం లేదు సార్, మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో దానికి ఆ కంటెంట్ సపరేట్గా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ సెలెక్ట్ చేశాను కాబట్టి పైథాన్ సంబంధించిన ట్యూటోరియల్ సంబంధించి దాని ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. సో ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ సింటాక్సెస్ మీరు ఎలా ట్రై చేస్తారో దాని గురించి కూడా మనకి ఇక్కడ ఇస్తారన్నమాట. సో అందుకే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోని హోమ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ చెప్తున్నాడు చూడండి. పైథాన్ ఇంట్రడక్షన్ దేనికోసం, పైథాన్ దేనికి, సో పైథాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు పైథాన్ ఎలా యూజ్ అవుతుంది, దాని గురించి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ నోట్స్ లాగా మనకి ఇక్కడ టెక్స్ట్ ఇచ్చారనమాట. సో ఈ పైథాన్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత దాన్ని మనం ప్రోగ్రామింగ్ స్కిల్స్లో ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి చిన్న సింటాక్స్ కూడా ఇచ్చాడు. సేమ్ సీకు కొంచెం దగ్గరగా ఉంటుంది, కాకపోతే ఇందులో సింటాక్సెస్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్సెస్లో మనకి ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి సింటాక్సెస్ ఎలా ఉంటాయి, సింటాక్స్ సంబంధించిన ప్రతి దాన్ని కూడా మనకి ఇస్తాడు. తర్వాత మనం ట్రై చేయమంటారు. ఏంటి సార్ ట్రై చేయమని, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని అన్నది ఏంటంటే, సో ఏదైనా ఒకటి ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ని క్లిక్ చేయండి. సో ఆ క్లిక్ చేసినప్పుడు ఏమవుద్దంటే, సో ఏదైతే అక్కడ ప్రోగ్రామ్ రాస్తాడో ఆ సింటాక్స్ దానికి సంబంధించింది ఇది ఎలా అంటే, ఇఫ్ 5 <2 ప్రింట్ 5 <2 అని రాస్తే అక్కడ ఏం రాసి 5 <2 అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అలాగే మనం రన్ చేసామన్నమాట. సో రన్ చేసినప్పుడు సో దాన్ని 5 <2 అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ వేరియబుల్స్ మనం మార్చుకోవచ్చు కావాలితే. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే అక్కడ నేర్చుకుంటున్నామో దాని పక్కనే ఇమీడియట్గా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనకి డిఫరెంట్ అంటే మీకు ఒక ఇదేమంటుంది ఎగ్జిక్యూషన్ కోసం ఒక కమాండ్ విండో కూడా ఇచ్చాడనమాట. సో ఇక్కడ చూడండి కావాలితే ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చాడు. సో వేరియబుల్స్ ఎలా ఉంటాయి, సో వేరియబుల్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి. సో అలాగే నెక్స్ట్ పైథాన్లోని ఏవైతే మనకి ఇక్కడ రకరకాల పైథాన్ సంబంధించిన డేటా టైప్స్ కావచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, బులియన్ ఆపరేషన్స్ అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడానికి లూప్స్ కావచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, అరేస్ కావచ్చు. సేమ్ మనకి ఏంటంటే ప్రతి దాని గురించి మనకు నేర్చుకోవడానికి మనకి చాలా ఈజీగా మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్పగలను. సో ఖచ్చితంగా మీరు ఒక పైథానే కాదు, ఎస్క్యూఎల్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, సి అవ్వచ్చు, C++ అవ్వచ్చు, ఏదన్నా సరే ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఈ W3 స్కూల్స్ ఇన్ ద బెస్ట్ చాయిస్ నేను చెప్పగలను. సో ఇందులో ఎందుకు బెస్ట్ చాయిస్ అంటే మీరు ప్రోగ్రామ్ నేర్చుకుంటుంటారు, సింటాక్స్ నేర్చుకుంటుంటారు, ఆ సింటాక్సెస్ ఇమీడియట్గా మనం ఎగ్జిక్యూట్ చేయడం కూడా పక్కనే ఆ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడే మనకి కమాండ్ విండోలో మనకి ప్రోగ్రామ్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఎలా ట్రై చేస్తే అవుతుంది అనేది మనకి ప్రతిదీ స్టెప్ టు స్టెప్ నీట్గా ఇచ్చాడు. సో ఇలాంటి వెబ్సైట్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ షేర్ చేస్తే చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.